కాకినాడ జిల్లా తునిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను కూడా బస్సుల్లో కూడా కెమెరాలు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు కూడా చెక్ చేపిస్తున్నా. ఎక్కడన్నా గుంత పడితే అది కూడా చెక్ చేపించి మళ్ళా మనుషులు పంపించి అవసరమైతే డ్రోన్ కూడా పంపించి గుంత పడితే ఎంత గుంత పడింది అది కూడా చూసి వీళ్ళకి జవాబుదారితనం తీసుకొస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. గుంతలు పూడ్చే బాధ్యత నాది. మళ్ళీ గుంతలు తవ్వడానికి వస్తారు, వాళ్ళు రానియకుండా చేసే బాధ్యత మీది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎప్పుడు కూడా ప్రజల గుర్తింపు ఒక కిక్. అది ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీకోసం. మీకోసం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా శభాష్ అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసే మనసు కూడా ఉంటుంది. అట్లా కాకుండా మేము పనిచేసినా మీరు గమ్మన ఓకే ఎవరి కోసం చేశారంటే చేసిన వాడిని చేయని వాడిని సమానంగా చూడడం కరెక్ట్ కాదు. మూడవది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పైకి రండి. ఇక్కడ 66.23తో 2 సార్లు కూడా రాష్ట్రాల కంటే 6% ఎక్కువ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. ట్యాక్స్ కలెక్షన్లో ప్రజల ఆమోదాన్ని నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా స్టేక్ హోల్డర్స్ని అడుగుతున్నా. అందరినీ కాదు, ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళని అడిగాం. వాళ్ళలో మంచి పేరుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్, వెనుకబడిన వర్గాల పిల్లల యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, ఇది కూడా బాగా చేస్తున్నాడు. 6% ఎక్కువ వచ్చింది రాష్ట్రానికంటే. 80% వచ్చాడు. రేపు రాబోయే రోజు 90 రావాలా. 90కి నువ్వు టార్గెట్ పెట్టుకొని పనిచేయి. 90కి నువ్వు చేసిన తర్వాత మళ్ళా నీకు నేనే ఫోన్ చేసి చెప్తాను బాగా చేసావయ్యా అని. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పిల్లలకు భోజనం పెట్టినా చప్పట్లు కొట్టలేరు. ఫైర్ ఎన్ఓసి అంటే ఏదైనా ఫ్యాక్టరీలు ఇవన్నీ కట్టాలంటే బిల్డింగ్లు కానీ వీళ్ళంతా కూడా ఫైర్ సర్వీస్ ఇస్తారు. ఇది కూడా బాగా చేస్తున్నాడు. 5.5% హైయెస్ట్ వచ్చింది. 91.69 అంటే 92% హ్యాపీగా ఉన్నారు. అదే మరి ఇప్పుడు లేటెస్ట్ అయితే కొంచెం తగ్గింది. అది కూడా పెంచుకోవాలి మళ్ళీ. అదే మరి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం కంటే 5.4% ఎక్కువ ఉంది. బానే పనిచేస్తున్నారు. తొందరలోనే ఇంటింటికి కొళ్ళాయి ఇచ్చే స్కీము కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎన్ని గ్రామాలకు ఎన్ని టౌన్లో ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓకేమ్మా, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆయన